నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫ్రైడే కాస్త డ్రైడేగా మారిందని చెప్పి నిన్న మనం అనుకున్నాం, కానీ వాస్తవానికి ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ సినిమాలు హిట్ అయ్యాయి. వాస్తవానికి కొన్ని సినిమాలు అప్పటికప్పుడు ఓపెనింగ్స్ రాకపోయినా, కొన్ని అప్పటికప్పుడు మంచి పేరు తెచ్చుకోకపోయినా సరే ఒకరోజు ఆగిన తర్వాత కావచ్చు, లేదా ఆ వీకెండ్ తర్వాత దానికి మంచి పేరు వస్తుంది. సో ఇలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా నిన్నటి ఫ్రైడే సినిమాల్లో అంటే ఏం చెప్తారు? అందరూ అనుకున్నవి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్, ప్రధానంగా జటాధర, ఈ రెండింటి మీద ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారండి. కానీ ఊహించిన విధంగా అసలు ఆటలో అరటిపండులాగా అనుకున్న ఎన్నీనేమో అవి పనసపండు అయిపోయినాయి. అలా అనుకున్న సినిమాలు నేను కృష్ణలీల అని ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రేమిస్తున్నాను నేను ఒక సినిమా రిలీజ్ అయింది, అలాగే డబ్బింగ్ సినిమాలో డైస్ ఎరా అని ఒక సినిమా రిలీజ్ అయింది. అలాగే లాస్ట్లో మనం అనుకున్నది ఏంటంటే అసలు ఎవరు ఊహించలే, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా, తిరువీరు నటించిన సినిమా. అది ఎవరు ఊహించిన విధంగా ఇవాళ వార్తలోకి ఎక్కిన సినిమాగా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ షోనే. ఎందుకంటే అసలు చిన్న సినిమాగా వచ్చి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మన ఊళ్ళో జరిగితే ఫంక్షన్ జరిగితే మనం ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తాం, దాన్ని కామెడీ వేలో తీర్చిదిద్దిన సినిమాగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నేను మీడియాలో అందరూ చర్చనీయాంశమైన సినిమా ఏదంటే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఈ సినిమా అండి. అది దానికి మనం పట్టం కట్టొచ్చు. ఈ వారం సినిమాల్లో టాప్ చేయరు మనం ఈ చిన్న సినిమాకి. చెప్పాం కదా నిన్న, మనం అనుకోలేదు, ఊహించలేదు. గర్ల్ ఫ్రెండ్ యావరేజ్ అవుతుందా, లేకపోతే జటాధర అయితే అసలు ఎవరు మాట్లాడట్లేదు. చాలా సినిమాలు రిలీజ్ అయినా కానీ ఫస్ట్ ప్రయారిటీలో పెద్దపేట అయితే ప్రీ వెడ్డింగ్ షోకే వేశారు. ప్రధానంగా కథాంశం ఏంటంటే ఒక చిప్పు మిస్ అయితే ఫంక్షన్లో మనం మాట్లాడుకుంటాం, ఒక వీడియోగ్రాఫర్నో ఫోటోగ్రాఫర్నో మాట్లాడుకుంటాం. అంతా చేసిన తర్వాత ఆ ఫంక్షన్లో చిప్పు మిస్ అయితే పరిస్థితి ఏంటి, ఆ మిస్ అయిన చిప్పు కోసమే జరిగే ఒక సరదా కామెడీగా ఈ సినిమాకి చెప్తున్నారు. మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాకి పెద్దపీట వేశారు. నిన్న బయట కలుసుకున్నప్పుడు అందరూ అన్న మాట ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, వీటికి వెళ్ళి దీనికి వెళ్ళలేదు కూడా చాలామంది. తర్వాత వెళ్ళిన తర్వాత ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ వారం విజేతగా ప్రీ వెడ్డింగ్ షోకి ఇవ్వాల్సి వస్తుంది టాప్ చైర్. మనం అయితే ప్రోమో కూడా చూసుకుంటే చాలా సరదాగా, ఏదైతే ఒక పల్లెటూరి క్యాండిడేట్ కొంత ఎక్కువ మొత్తం అయినా సరే పర్లేదన్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలనేటువంటి ఆతృతలో తను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఈ కెమెరామెన్ ఎవరైతే ఉంటారో తను కొంత సెటైరికల్గా మాట్లాడడం, ఆఖరి చూస్తే చిప్ మిస్ అయిపోవడం, దాన్ని తప్పించుకునే ప్రయత్నాల్లో ఫోన్ చేసిన ప్రతిసారి నేను అక్కడున్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అనడం, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే సర్వసాధారణంగా మన మధ్యలో కూడా జరిగే కొన్ని సన్నివేశాలు మనకు గుర్తొస్తున్నాయి. సో ఇలాంటి సన్నివేశాలు నిజంగా కామెడీ తెప్పించేటువంటి. సో పాత్రలకు వచ్చేసరికి ఏం చెప్తారు? అదే పాత్రల పరంగా ఇప్పుడు ఏంటంటే తిరువీరు అద్భుతంగా నటించేది చెప్తున్నారు. చిన్న ఆర్టిస్టులు, చిన్న బడ్జెట్ సినిమా అండి. అది నాకు తెలిసి 2 కోట్ల రూపాయల బడ్జెట్లో పూర్తి చేశారని చెప్తున్నారు. ఒక చిన్న సినిమా, మన డైరెక్టర్గా కూడా కొత్త డైరెక్టరే. అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. చిన్న సినిమా అనుకుని సాధారణంగా చిన్న సినిమాలకి మనం కవరేజ్ విషయంలో కూడా చాలా వరకు మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ అంత ప్రయారిటీ ఎవరు, పెద్ద ఆర్టిస్టులు ఉంటేనే ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. అలా వీళ్ళు ప్రమోషన్స్ ఏమి లేకుండా ముందుకు వచ్చిన సినిమాగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా పెద్ద హిట్ ఏంటంటే బన్నీవాస్ లాంటి వ్యక్తి వెనకాల ఉన్నారు. దీన్ని చూసుకుంటే అసలు వాళ్ళు కూడా అట్లా పెద్ద దిగ్గజం కూడా ఎవరు లేరు, గాడ్ ఫాదర్లు కూడా ఎవరు లేరు. ఆ కంటెంటే గాడ్ ఫాదర్గా వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పాలి. అది వాళ్ళ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా దాదాపు మళ్ళీ నెక్స్ట్ కాంతా కావచ్చు, లేదంటే వరకు మనం చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా కావచ్చు, ఈ సినిమాలు వచ్చేంత వరకు స్పేస్ అయితే ఉంది. సో ఉన్న సినిమాలలో ఈ ఒక్క సినిమా పేరు మాత్రమే బాగా వినిపిస్తుంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్, దీనికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి కలెక్షన్స్? అంటే ఈ సినిమా టాప్ చేరేసాం. దీని తర్వాత ఇంకో సినిమా కూడా ఉంది, అది డబ్బింగ్ సినిమా. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్, అతను హీరోగా నటించిన సినిమా. ఆ సినిమా ఒక అద్భుతంగా తీశారు, హారర్ థ్రిల్లర్ సినిమాగా చెప్పొచ్చు. అది ఆ జనంలో మలయాళం వాళ్ళు ఈ తరహా సినిమాలు ఎలా చేస్తారో మాకు తెలుసు. ఒక తన ఫ్రెండు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్యని మన హీరోయిన్ కూడా చూపించరు, అసలు హీరోయిన్ కూడా లేనట్టు చెప్పాల్సి వస్తుంది. ఎంచుకున్న 3-4 పాత్రల మధ్యలోనే కథ తిప్పటం, ఆ చనిపోయిన అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఆ అమ్మాయి తాలూకు ఆత్మ ఇతను వెంటాడుతున్నట్టు ఫీల్ అవటం, అసలు ఆ అమ్మాయి ఆత్మ కాదు దాని వెనకాల ఇంకొక ఆత్మ ఉందని ఇతను సెర్చ్ చేయటం, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనకి దెయ్యాన్ని చూపించకుండానే మనం భయపెట్టారు.
మ్యూజిక్ పెద్దపీట వేయచ్చు. ప్రణవ్ మోహన్ లాల్ నటనకి అద్భుతంగా యాక్ట్ చేసాడు అతను. అంతకుముందు బ్రహ్మయోగం అని ఈ తరపు మమ్ముటితో చేసిన డైరెక్టరే ఈ సినిమాని చేశారు. ఆ సినిమా నేను చూశాను. అది కూడా మంచి హిట్గా చెప్పాల్సి వస్తుంది. మలయాళంలో వారం ముందే రిలీజ్ అయింది, అక్కడ పెద్ద హిట్ అయింది. తక్కువ పాత్రలతో ఒకే ఇంట్లో 2 ఇళ్లలో జరిగిన కేవలం షూటింగ్తో చేసిన సినిమాగా ఈ డైస్ ఇరా అనే సినిమా చెప్పొచ్చండి. ఇది కూడా బాగుంది. సో మోహన్ లాల్ గారి అబ్బాయి అయినటువంటి ఒక ప్రణవ్ మోహన్ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా కొన్ని సినిమాలు చేసిన, ఇప్పుడు ఈ సినిమా వర్క్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అంటే హీరోయిన్ కూడా లేనటువంటి కాన్సెప్ట్స్ సాధారణంగా మన తెలుగు హీరో అంత తొందరగా ఒప్పుకోరు. కానీ మలయాళంలో స్టోరీ కంటెంట్ మీద ఎక్కువ బేస్ అయిపోయి వాళ్ళ సినిమా సెలెక్షన్స్ కూడా ఉంటాయి. అయ్యే సినిమాలు హిట్ అవుతుంటాయి, తక్కువ బడ్జెట్లో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ కొలగొడుతుంటాయి. సో నిజంగా మలయాళం సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? వాళ్ళు కంటెంట్ అండి. ఇక్కడ అసలు ఒక హీరోయిన్ లేదు, పాటలు లేవు, ఏమీ లేవు. కేవలం ప్రణవ్ మోహన్ లాల్. అదే భారీ సెటప్లు కూడా లేవు. కేవలం 2 ఏళ్లలో ఆ ప్రణవ్ మోహన్ లాల్ ఇంట్లోనూ ఈ కని అనే అమ్మాయి ఇంట్లో 2 చోట్ల ఎక్కువ ప్రణవ్ మోహన్ లాల్ ఇంట్లోనే జరిగింది అక్కడ కథాంశం. వాళ్ళ నాన్న ఎక్కడో ఉంటాడు, ఇతను ఒక ఆర్కిటెక్టు. ఆ కోణంలో తీసుకొచ్చారు ఇది. అప్పుడు మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్కి మంచి పేరు వచ్చింది. అతను బాగా అందరికి తెలుగు వాళ్ళు కూడా నోటెడ్, అతనికి తెలుగు వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు అతన్ని. కానీ ప్రణవ్ మోహన్ లాల్కి ఏంటంటే తెలుగు వాళ్ళకి అతను అంత పరిచయం కాదు. అతను హిట్ అయిన సినిమా లేకపోవడంతో జనాలకు తెలియదు కూడా. ప్రణవ్ మోహన్ లాల్ అనే వ్యక్తి మోహన్ లాల్ కొడుకు, అక్కడ మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడనే విషయం కూడా చాలా తక్కువ మంది తెలుసు. అలాంటిది ఈ సినిమాతో అతను మళ్ళీ తెలుగు వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈ వీకెండ్లో సినిమాలు చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ ఛాయిస్ ప్రీ వెడ్డింగ్ షోకి వెళ్ళొచ్చు, సెకండ్ ఛాయిస్లోనేమో డైస్ ఇరా సినిమాకి వెళ్ళొచ్చు. అదండి. సో మొత్తానికి వచ్చే ఫ్రైడే రోజు రాబోతున్న సినిమాలు ఏంటి, లేదా అప్పుడు సినిమాలు సరిగ్గా లేకపోతే ఏ సినిమాలు అప్పటిదాకా నడుస్తాయండి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ 2 సినిమాలకు ఖచ్చితంగా నడిచే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు వేరే సినిమాలు అన్నీ కలెక్షన్స్ పరంగా వీక్ అయిపోయినాయి. దాంతో ఈ శనివారం రేపు ఆదివారం ఖచ్చితంగా ఈ ప్రీ వెడ్డింగ్ షోలు పెరిగే అవకాశం అయితే ఉంది. అది ఖచ్చితంగా పాజిటివ్గా మారుతుంది. నెక్స్ట్ వీక్కి మండే ఓపెనింగ్స్ కాడికి హెల్ప్ అవుతుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు. కాబట్టి అది పెద్దపేట వేయచ్చు. ఆ తర్వాత ఛాయిస్గా పెట్టుకుంటే ప్రణవ్ మోహన్ లాల్ కొడుకు సినిమా జనం చూడొచ్చు. సో చూద్దాం సార్. మొత్తానికి ఫ్రైడే డ్రైడే అనుకుంది కాస్త 2 చిన్న సినిమాలు మాత్రం చాలా పెద్ద హిట్ కాబోతున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.